హలో ఫ్రెండ్స్, ఇన్ఫోస్పియర్ టెక్ ఛానల్కి స్వాగతం. మీకు తెలిసే ఉంటుంది, ప్రస్తుతం బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను సేకరిస్తున్నారు. ఒకవేళ మీ మొబైల్ నంబర్ ఇప్పటికే మీ ఓటర్ ఐడితో లింక్ అయ్యి అప్డేట్ అయ్యి ఉంటే మీరు ఈ ఎన్యుమరేషన్ ఫారాన్ని నేరుగా ఈసీఐ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే పూర్తి చేయవచ్చు. ఈ వీడియోలో ఆన్లైన్లో ఈ ఎన్యుమరేషన్ ఫామ్ని స్టెప్ బై స్టెప్ చాలా సులభంగా ఎలా నింపాలో నేను మీకు చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మొదటగా ఈసీఐ ఓటర్స్ పోర్టల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ని ఎంటర్ చేసి మీ ఫోన్కి వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోండి. మీరు విజయవంతంగా లాగిన్ అయిన తర్వాత స్క్రీన్పై ఎన్యుమరేషన్ ఫారంను ఓపెన్ చేసి ఓటర్ వెరిఫికేషన్ ప్రాసెస్ను కొనసాగించండి. ఇక్కడ ఫిల్ ఎన్యుమరేషన్ ఫామ్పై క్లిక్ చేసిన తర్వాత మొదటిగా డ్రాప్ డౌన్ మెనూ నుండి మీ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ ఓటర్ ఐడి కార్డుపై ఉన్న మీ ఎపిక్ నంబర్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఎపిక్ నంబర్ ఎంటర్ చేశాక పక్కనే ఉన్న సెర్చ్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఓటర్ వివరాలన్నీ స్క్రీన్పై కనిపిస్తాయి. ఈ స్టేజ్లో మీ వివరాలన్నింటినీ ఒకసారి జాగ్రత్తగా సరిచూసుకోండి. మీకు స్క్రీన్పై ఒక మెసేజ్ కనిపిస్తుంది. దయచేసి మీ ఆధార్ కార్డులోని పేరు మీ ఓటర్ కార్డులోని పేరుతో ఖచ్చితంగా మ్యాచ్ అయ్యేలా చూసుకోండి. ఒకవేళ మీ ఆధార్లోని పేరు ఓటర్ ఐడిలోని పేరు కరెక్ట్గా మ్యాచ్ అయితే మీరు ఈ ఆన్లైన్ ఎన్యుమరేషన్ ప్రాసెస్ను ముందుకు కొనసాగించవచ్చు. కానీ ఒకవేళ పేర్లు మ్యాచ్ అవ్వకపోతే మీరు మీ ప్రాంతపు బిఎల్ఓని లేదా ఎన్నికల అధికారులను సంప్రదించి మీ ఎన్యుమరేషన్ ఫామ్ని ఆఫ్లైన్లో ద్వారా కూడా సమర్పించాల్సి వస్తుంది. అలాగే మీ పేరు, మొబైల్ నంబర్, అడ్రస్ లేదా ఇతర వివరాలలో ఏవైనా తప్పులు ఉండి మార్చుకోవాలనుకుంటే మీరు ఈసీఐ పోర్టల్లో ఫామ్ 8 ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీకు ఫామ్ 8 ఎలా నింపాలో కంప్లీట్ గైడ్ నేను ఇంకొక వీడియోలో చేస్తాను. మీ ఓటర్ వివరాలను వెరిఫై చేసిన తర్వాత పోర్టల్ మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ను మరొకసారి కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. మళ్ళీ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేయండి. తర్వాత కొన్ని డిక్లరేషన్ ఆప్షన్స్ కనిపిస్తాయి. వీటిలో మీ పరిస్థితికి ఏది వర్తిస్తుందో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా విషయానికి వస్తే నా ఓటర్ రికార్డులు 2002 కంటే ముందు నుంచే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మొదటి ఆప్షన్ అయిన మై నేమ్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఆఫ్ ద లాస్ట్ ఎస్ఐఆర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. కరెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూపై క్లిక్ చేయండి. ఇప్పుడు సిస్టమ్ మీ మునుపటి వివరాలను అడుగుతుంది. ఇక్కడ కింది వివరాలు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. స్టేట్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పోలింగ్ స్టేషన్ నంబర్ అండ్ నేమ్, పార్ట్ నంబర్ అండ్ సీరియల్ నంబర్. ఆ తర్వాత స్క్రీన్పై అడిగిన విధంగా మీ పాత నియోజకవర్గ వివరాలు మరియు బంధువుల వివరాలను ఎంటర్ చేయండి. వివరాలన్నీ పూర్తిగా నింపిన తర్వాత ఒకసారి బాగా చెక్ చేసుకొని ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి కింద ఉన్న సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. దాంతోపాటు సక్సెస్ఫుల్ అనే ఒక మెసేజ్ వస్తుంది. ఒక రెఫరెన్స్ నంబర్ లేదా అప్లికేషన్ ఐడి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. దయచేసి ఈ రెఫరెన్స్ నంబర్ను ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ఎక్కడైనా రాసి పెట్టుకోండి. భవిష్యత్తులో మీ అప్లికేషన్ స్టేటస్ను ట్రాక్ చేయడానికి ఇది చాలా అవసరం. అలాగే మీ రిజిస్టర్ మొబైల్కు ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి ఇన్ఫోస్పియర్ టెక్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదములు. హ్యావ్ ఏ గ్రేట్